హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ లిఖిత. మారమ్మ ఈ సినిమా ఒక ఇంటెన్స్ రూరల్ యాక్షన్ డ్రామాగా మన ముందుకు రాబోతోంది. ఈ క్యాస్ట్ మామూలు క్యాస్ట్ కాదు, మన మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. దుమ్ము లేచిపోయేలాగా ఉంది సినిమా టీజర్ అయితే. అంటే ఒక రూరల్ తెలంగాణ కల్చర్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో సినిమా క్యాస్ట్ మొత్తం డెబ్యూట్ అని చెప్పొచ్చు. సో ప్రొడ్యూసర్ గారు కౌశల్ గారు ఉన్నారు, హీరోయిన్ దీపా గారు ఉన్నారు, అండ్ హీరో మాధవ్ గారు ఉన్నారు, అండ్ అలాగే డైరెక్టర్ నాగరాజ్ గారు ఉన్నారు. సో వాళ్ళందరిని అడిగి ఈ మూవీ అసలు మనం ఎందుకు చూడాలి, ఈ మధ్య కాలంలో వస్తుంది కొత్త కొత్త సినిమాలు మనం చూస్తున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో, కాబట్టి మనం ఈ సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే టీజర్ అద్భుతంగా ఉంది కాబట్టి. సో లెట్స్ టాక్ టు ద టీమ్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్. హలో అండి. హాయ్ టీమ్. అసలు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఫస్ట్ మూవీ ఎవరైనా లవ్ స్టోరీయో లేదా కంఫర్ట్ జోన్లో చూస్ చేసుకుంటూ ఉంటారు, బట్ యూ గైస్ హ్యాస్ చూస్డ్ అ గ్రేట్ మూవీ అని చెప్పొచ్చు. మారమ్మ సినిమా అంటే మన తెలంగాణ కల్చర్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఎంతోమందికి ఇంకా తెలీదు, బట్ ఈ మూవీ ఇట్లాంటి మూవీస్ వస్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది యాజ్ ఎ తెలంగాణ బిడ్డలందరికీ కూడా, రైట్? ఎస్, అందుకే అట్లా ఊగిపోతుంది బ్లడ్. సో అసలు మాధవ్ గారు, మా రవితేజ గారు ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, రఘు గారు, భరత్ గారు అందరూ ఉన్నారు. సో ఫస్ట్ మీరు రవితేజ గారి డైలాగ్ కానీ సాంగ్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే మన షో అదిరిపోద్ది. ఏమంటారు? చెప్పమంటారు? ఒక డైలాగ్ ఉంది కదా మన ఇడియట్ సినిమాలో, సిటీకి ఎంతో మంది కమిషనర్ వస్తుంటారు ఎస్, వన్ మోర్. సిటీకి ఎంతో మంది కమిషనర్ వస్తుంటారు పోతుంటారు, అంతే. మస్తు అదిరిపోయింది. సో ఏంటి మారమ్మ అని తెలుసుకోవాలని మా అందరికి ఉంది. సో దీపా గారిదేమో ఫస్ట్ డెబ్యూ మూవీ, మీది కూడా డెబ్యూ మూవీ, డైరెక్టర్ గారిది కూడా డెబ్యూ మూవీ. సో ప్రొడ్యూసర్ గారిది డెబ్యూ మూవీ. సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అంటే ఇందాక నేను అన్నట్టు లవ్ స్టోరీయో థ్రిల్లరో ఇలా ఈ ఐడియాస్తో ముందుకు వస్తారు, మీరు ఎందుకు మారమ్మతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని అనుకున్నారు? ఎప్పుడు రాసుకున్నారు స్టోరీ? ఈ స్టోరీ అయితే బిఫోర్ లాక్డౌనే రాసుకున్నాను. లవ్ స్టోరీస్ అయితే నా దగ్గర లవ్ స్టోరీస్ లేవు. ఓకే. నా దగ్గర ఉన్న కొన్ని స్టోరీలను పిచ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ మయూర్ గారు కూడా ఏదైనా ఉంటే చెప్పినప్పుడు వెళ్ళి చెప్పినాను. ఒక 2 స్టోరీలు చెప్తే తను పెద్ద తెలంగాణ నుంచే ప్రాపర్? యా, నాది వరంగల్ నాది. ఓకే. సో తనకు చెప్పినప్పుడు పెద్ద 2 స్టోరీలు చెప్పినప్పుడు పెద్ద ఎంగ్జైటీ ఏం అవ్వాలి, ఇది నార్మల్గా ఉన్నాయంటే నా దగ్గర ఇంకొక కథ ఉంది సార్, ఇది వింటానంటే చెప్తానంటే ఈ కథ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఓకే. అండ్ ఈ కల్చరు మా ఊర్లో కూడా జరిగింది, మా డాడీ సర్పంచ్ ఉన్న టైంలో సంథింగ్ ఇట్లా చెప్పినప్పుడు ఇక దాని తర్వాత ఇంకొంచెం బెటర్ జరిగి లాస్ట్ తర్వాత మాధవ్ దగ్గరికి వెళ్ళాక ఫైనల్గా పైప్ లైన్లోకి వచ్చి. ఓకే. అయితే ఈ సినిమాలో మేము టీజర్ చూస్తున్నప్పుడు తెలంగాణ కల్చర్తో పాటు మేము విన్నది యానిమల్ అండ్ హ్యూమన్ కున్న బాండ్ గురించి చెప్పాలనుకున్నారు. ఇది ఒక కొత్త జోన్. ఇంతకుముందు ఐ థింక్ మేము ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి జానర్ అయితే ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాలేదు, తెలుగు సినిమా ఎక్కడ కూడా రాలేదు. సో ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? తెలంగాణ కల్చర్ ఓకే, బట్ యూ కెప్ట్ అన్ యాంగిల్ విత్ ద ఎమోషన్స్, అంటే హ్యూమన్ కి యానిమల్ కి ఉన్న ఎమోషన్స్ ని తీసుకొచ్చారు, బికాస్ వి ఆల్ కనెక్ట్ విత్ దట్. సో ఎందుకు అట్లా పెట్టాలనుకున్నారు? లేదండి, ఇది మోర్ ఎవర్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఇది జరిగిన స్టోరీకి మనం ఒక ఫిక్షన్ చేసుకొని ఎమోషన్ యాడ్ చేసి డ్రామా యాడ్ చేసింది. కానీ ఇది సినిమాగా వర్కౌట్ అవుద్దా, కొంచెం ఎక్స్పెరిమెంటల్ కాబట్టి ఇప్పుడు మనం ఒక 2 సినిమాలు చేసిన తర్వాత చేయొచ్చు అని అలా కథ రాసుకొని పక్క పెట్టుకొని వేరే కథలు ట్రై చేస్తున్నప్పుడు లక్కీగా ప్రొడ్యూసర్కి ఇది మెన్షన్ చేసినప్పుడు నేను ఇదే చేస్తాను అని ఆయన పట్టుకున్నారు. కుషాల్ గారు ఈజ్ అ కో ప్రొడ్యూసర్, మయూర్ గారు ఈజ్ అ మెయిన్ ప్రొడ్యూసర్. మయూర్ ఒకే ఫ్యామిలీ, వాళ్ళ కజిన్ సన్. సో తనకి బాగా నచ్చింది, స్టోరీ బాగా నచ్చింది ఇద్దరు. అతను కూడా తెలుసు రియల్ గా జరిగిన స్టోరీ ఏదైతే ఉందో, ఏదైతే పాయింట్ ఉందో ఇది నాకు తెలుసు అన్నాడు. కానీ నేను వే ఆఫ్ నరేషన్ ఉంది కదా, అది సినిమాటిక్గా వర్కౌట్ అవుద్ది అని తను బిలీవ్ చేశాడు, మాధవ్ బిలీవ్ చేశాడు. నేను కూడా రాసుకున్న ప్రాసెస్లో ఇలా కాదు డైలాగ్ ఇట్లా, అంటే ఏదో కమర్షియల్ సినిమాలాగా కాకుండా అథెంటిక్ సినిమాలాగా. ఇప్పుడు మీరు అన్నారు ఇలాంటి కథ రాలేదు, నిజంగా రాలేదు ఇలాంటి. లాస్ట్ 20-25 మినిట్స్ కథ అయితే చాలా మంది కనెక్ట్ అవుతుంది. తెలంగాణలో ఉండే ప్రతి ఒక 20 years బ్యాక్ స్టోరీలో తెలిసిన వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది.
సో దీన్ని మనం సినిమాగా తీసుకెళ్ళొచ్చు అని ఎప్పుడైతే ప్రొడ్యూసరు నేను ఫిక్స్ అయినాక మాధవ్ దగ్గరికి వెళ్ళాం. మాధవ్ కూడా వన్ సెట్టింగ్లోనే ఓకే చేశాడు. ఆయన తన కోసం ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం ఎలా మేకవర్ అవ్వాలని నా గైడెన్స్లో మేకవర్ కూడా అయ్యాడు. తర్వాత మనం షూటింగ్కి వెళ్ళడం ముందు డైలాగ్ ప్రాక్టీస్లో తర్వాత దీపు మీరు ఫస్ట్ కథ ప్రొడ్యూసర్ గారు మీరు అనుకున్నప్పుడు హీరో పేరైతే తీసుకోలేదు కదా, బట్ లేదు అంటే కథ నచ్చింది. కథ దాని నచ్చింది తర్వాత మీరు అందరికీ కథ నచ్చింది. హీరో గారు కూడా కథే నచ్చింది. సో హీరో గారు దీనికంటే ముందు ఇంకేదో ఒకటి రెండు సినిమాలు కథ విని లాక్ చేసుకునే పొజిషన్లో ఉన్నప్పుడు మనం వెళ్ళాము అక్కడికి. ఈ కథ విని ఛాలెంజ్ చేయడం తనకు కూడా ఒక యానిమల్ బాండింగ్, అరే ఇలా ఉంటుందా నిజంగా ఇలాంటి కథ ఉందా అని కూడా నన్ను క్వశ్చన్ చేశాడు. చేసినప్పుడు లేదు ఉంది ఇలాంటి నేను రియల్ ఇన్సిడెంట్లో ఏదైతే విజువల్స్ చూపించడం దీనికోసం ఒక ప్రోమో కూడా రెడీ చేశాను. ఆ ప్రోమో చూశాక చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ ప్రోమో తర్వాత ఇంకా నో క్వశ్చన్స్ చాలా మంది. నాకు ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు, మయూర్ గారు చెప్పారు నాకు ఒక స్టోరీ, అంటే వాళ్ళ ఊర్లో జరిగిన ఒకటిది, వాడు బ్రదర్ లా పెంచుకున్న దున్నపోతుని ఇలాంటి కల్చర్ ఎలా అని చెప్పి మంచి ఎమోషనల్ గా అనిపించింది, భలే అనిపించింది. ప్రొడ్యూసర్ గారు రవితేజ గారి ఇరుముడి సినిమా వస్తుంది, తర్వాత మారమ్మ వస్తుంది. ఏంటిది ప్రమోషనల్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఎందుకంటే వెంటనే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఓకే రవితేజ గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారని. ఏమనుకోవాలి దీన్ని? డెఫినెట్లీ బేసిక్ ఇప్పుడు ఈ సినిమాతో ఎట్లన్నా ఇరుముడి హిట్ అవుతుంది. అది వి డెఫినెట్లీ మనకు తెలిసింది కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద. సో దాంతో మాకు కూడా బెనిఫిట్ అవుతుందని మేము అనుకొని చేశారు. బట్ సూపర్ స్ట్రాటజీ. 1 month ముందే రావాలి అనుకోకుండా అన్ని అది రెండు కలిసి వచ్చేసి అన్ని మన మంచికే. దేవుడు దయదలిస్తే మొత్తం రెండు కూడా మనకు దేవుడి సినిమాలే కాబట్టి మనకు ఖచ్చితంగా లక్ కలిసి వస్తుంది. రైట్, మాధవ్ గారు, కమింగ్ టు యూ. ఏంటి రవితేజ గారు కానీ భరత్ గారు కానీ మీ ఫాదర్ రఘు గారు కానీ ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు ఒక ప్రెషర్ ఉండిందా మీకు, లేదా కాన్ఫిడెన్స్తో ముందుకు వస్తున్నారా? ఏం చూడాలి, ఎట్లా చూడాలి దాన్ని? కాన్ఫిడెన్స్, ప్రెషర్ అంటే ఎప్పుడు లేదు. ఓకే, ప్రెషర్ ఎప్పుడు తీసుకోలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నట్టు ప్రెషర్ తీసుకుంటే అమేజింగ్. ఓకే, సో ఈ స్టోరీ మీరు ఎందుకు చేయాలనుకున్నారు ఫస్ట్? అంటే ఎవరైనా ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఒక మంచి యాక్షన్ మూవీ ఎట్లా ఇట్లా అనుకుంటారు కదా, మీకు కూడా ఉండుంటాయి కదా అనుకుంటారు కాబట్టి నేను ఇలా అనుకోలేదు. అందుకేనా వారు వన్ సైడ్ లాగా? ఆయన జోక్స్ పక్కన పెడితే ఆయన కథ చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఏదైతుందో అది నన్ను హుక్ చేసింది అంతే. ఇంక ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలని ఆ గోల్లోనే ఉన్నాను నేను, ఇది దీనికోసం ఏం చేయాలి. ఎందుకంటే ఆ టైంలో విన్న ఏ కథలు కూడా ఎక్సైట్ చేసింది, కానీ ఇంత ఎక్సైట్ చేయాల. సో ఇది స్క్రీన్ మీదకి వస్తుందా యాక్చువల్లీ అని చెప్పినట్టు స్క్రీన్ మీదకి వస్తే ఇంకా దానికి అంతకు మించి నేను లేదు. ఆయన ఒక ప్రీ విజువలైజేషన్ వీడియో చూపించారు, అది కూడా చాలా ఎక్సైట్మెంట్ నింపింది. ఇంకా ఏంటి అందరు ఈ వీడియో గురించి మాట్లాడుతున్నారు, దీపా గారు కూడా మాట్లాడారు, ఇప్పుడు రెడీ చేసుకున్నారు ఆ వీడియో. సినిమా మొత్తాన్ని ఆయన కన్ఫర్మ్ అయ్యాక మా సినిమా మొత్తాన్ని ఒక దిష్టి లాగా చూపించారు, ఇప్పుడు ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది చిడెక్ లాగా ఒక ప్రోమో చేసుకున్నాను. ఆ ప్రోమో ఏంటంటే సేమ్ మొత్తం స్మార్ట్ మూవ్ కదా. సినిమా మాకు ముందే చూపించేసారు, ఒక ఏఐ అంతా వాడి. రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాం సినిమా అయిన తర్వాత, అంతా రిలీజ్ అయిన తర్వాత. మేము టీజర్ లో చూసినప్పుడు మీ లుక్ చాలా రా అండ్ ఇంటెన్స్ గా ఉంది. ఎలా ఉంది అసలు అది చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. అవును, అసలు ఫస్ట్ సినిమాకే ఇలా అంటే మరి ముందు ముందు ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ హైలో పెంచారు. సో హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ దిస్ రోల్? ఆయన చెప్పింది చేశాను అంతే. అంతేనా? దీనికోసం అంటే ఈ సినిమాలో మీకు మాధవ్ ఏం కనబడాడు, కర్ణి అనే క్యారెక్టర్ ఆ యానిమల్ కి తనకి ఆ ఊరికి దానికోసం 1 month తనతో నేర్చుకున్నాను. దున్నపోతు మొత్తం తిప్పి నేను అదే లుంగి కట్టుకుని మసి పూసుకొని మొత్తం చేసి అలా నేర్చుకుని తెలంగాణ నేర్చి ఆడ దాంతో 2-3 సౌండ్లు. మీరు ఆంధ్ర సైడ్ కదా? ఓకే, మరి తెలంగాణ నేర్చుకోవడం ఎలా అనిపించింది? చాలా కొత్తగా అనిపించింది, చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది, బాగుంది కూడా, నచ్చింది నాకు. అలా డైలాగులు చెప్తుంటే కూడా నచ్చింది. ఒక పదం గుర్తుందా ఏదైనా తెలంగాణ? చాలా గుర్తుంది, చెప్పండి ఏదో ఒకటి మా తెలంగాణ వాళ్ళకి. ఎట్లున్నావు, మంచిగున్నా, ఏం చేస్తున్నారా అబ్బాయి, ఏం చేస్తున్నారా అబ్బాయి. అది నాకు అనిపించేది స్టార్టింగ్, అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంటి చిన్న బచ్చింది అనిపించేది. కానీ ఎప్పుడైతే ఓహో అర్థమైతే అది లవ్, అలా ప్రేమ చూపించడం, ఎలా ఉన్నావురా అంటే అది లవ్, అది రా అన్నట్టు ఫ్రెండ్స్ ని కూడా మావా అంటుంటారు, డాడీ అంటారు, మాహా అంటారు, ఏది పడుతుంది. బాగుంది, మంచిగా అలా కల్చర్ తెలుసుకుని ఈ సినిమాతో నాకు నేర్చుకున్నట్టు అది. ఓకే, అయితే మీరు హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా?
అప్పుడు ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, రవితేజ గారు కానీ ఓకే, మిగతా వాళ్ళు? చెప్పలేదు, వాళ్ళకి తెలుసు. అలాగే తెలుసు అయిపోతారు అని. ఓకే, సో ఈ మూవీ గురించి ట్వీట్ కూడా చేశారు కదా రవితేజ గారు. Yeah, ఓకే, yeah. సో పోస్టర్ లాంచ్ చేసింది తను. ఓకే, ఎలా అనిపించింది మీకు సపోర్ట్ రవితేజ గారి నుంచి? చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తే పెరిగాను, ఇప్పుడు ఆయన నా సినిమాని అలా ప్రమోట్ చేస్తా, ఆయన నా సినిమాని చూస్తాం, ఇంకా అంతకంటే హ్యాపీ, ఇంకా చెప్పలేను, ఎక్స్ప్రెస్ చేయలేను ఆ మాటలు. రైట్. దీప గారు, సో మీరు ఇంతకు ముందు తమిళ్లో చేస్తున్నారు, సిరీస్ చేశారు హార్ట్ బీట్ అని, చాలా ఫేమస్ అది. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ మూవీ చేస్తున్నారు. సో ఏంటి, హౌ ఆర్ యూ ఫీలింగ్? నర్వస్ గా ఉందా రిలీజ్ కి ముందు? ఆర్ యూ ఎక్సైటెడ్? ఎలా ఉంది? ఇప్పుడు నర్వస్ కాదు, అది ఆన్ September 10th నర్వస్ వచ్చేసింది. రైట్. ఇట్ విల్ కమ్ ఐ గెట్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా నేర్చుకున్నాను. కాదు కానీ ట్రై చేస్తున్నా, బాగా అర్థం మాట్లాడుతున్నారు. అవుతుంది ఓకే, కానీ ఫ్లూయెంట్ గా రాలేదు కదా. రాలేదు. వచ్చేస్తుంది. ట్రై చేస్తాను, నెక్స్ట్ ఫిల్మ్ లో నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఓకే, తమిళ్లో చెప్పండి మారమ్మ మూవీ గురించి. తమిళ్ ఓకే ఓకే, రెండు వర్డ్స్. பேசுற ஓகே ஓகே மாரியம்மா ஃபிலிம் நம்மளோட மாரியம்மா பேஸ் பண்ண ஒரு கதை. நம்ம கிராமத்தில் வந்து எப்படி இருக்கும் அண்ட் நம்ம ஒரு மாடுக்கும் அண்ட் ஒரு பையனுக்கும் என்ன எமோஷன்ஸ் இருக்கும், நம்ம கிராமத்தை பேஸ் பண்ண ஒரு சப்ஜெக்ட் இது. கண்டிப்பாக எல்லாருக்குமே வந்து பிடிக்கும் இந்த படம். வந்து September 10th பாருங்க. subtitles అదే అర్థం అవ్వట్లేదా? ముద్దు ముద్దుగా ఉంది, అర్థమైంది కదా. అదే తనకు తెలుగు ఎలా ఉందో ఇందులో మనకు అలాగే. ఒక టీజర్ మాకైతే సాంగ్ బావా సాంగ్ బావా అందులో song. డాన్సులు కూడా బాగా చేశారు మీరు. ఫస్ట్ టైం చేశాను. అవునా? ఫస్ట్ టైం? ఇంతకు ముందు చేయలేదు ఎప్పుడు? చిన్నప్పటి నుంచి చేయలేదు, ఐ Okay. మీన్ మూవీస్ లో చేయలేదు. ఈ సాంగ్ కూడా చాలా బాగుంది, బావా బాగుంది, సాంగ్. లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి, న్యాచురల్ గా ఉన్నాయి, మనం ఎట్లయితే మాట్లాడుకుంటాం ఇద్దరి మధ్యలో బాండింగ్ కూడా అంతే చాలా బాగుంటుంది. అంతేనా? సో మా కోసం ఆ పాట పాడతారా? ఫస్ట్ మీరిద్దరు ఆ డైలాగ్ ఒకటి చెప్తారుగా మీరు ఒకటి. ఏది? అదే నీకు బావ మాట- సాంగ్ ఓ అదా ఒక మాట చెప్పాలి మీకు అని ఏదో చెప్తారుగా. ఓకే, ఇట్లా ఫస్ట్ వస్తే ఏమని చెప్పాలి? కంగ్రాట్స్ అని చెప్పాలి. ఇంకా గదే కంగ్రాట్స్. అప్పుడు వస్తుంది. Music will come. సాంగ్ స్టార్ట్. నవ్వు ఎందుకో ఓకే, Okay. నవ్వకండి. ఓకే ఓకే. బావా బావా అంటంటే బాగుంది నీతో ఉంటంటే, నీడేరానా నీవంటే అసలేమో తామో నువ్వు లేకుంటే, ఒట్టేసుకున్నా కొట్టేసుకుందాం. మీనా ఎస్ నన్ను ఎస్. కట్టేసుకున్నా కాళమంతా నీ తన. రైట్ 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 Thank వావ్, you. సూపర్ సూపర్ సూపర్. మీకు డాన్స్ వచ్చా? వచ్చు. ఇరగదీశారు ఈ మూవీలో. ఈ సినిమాలో నాకేం పెట్టలేదు. ఫీల్ అయ్యారా? బాగోదేమో ఈ సినిమాలో చేస్తే కూడా. లేదు, ఈ సినిమాలో అయితే ఉంది క్లైమాక్స్ క్లైమాక్స్ లో జాతర డాన్స్ ఉంది. ఉందా? మీరు కొంచెం రామ్ లాగా కూడా ఉన్నారు, ఎవరైనా చెప్పారా మీకు? ఈ చాలా మంది చెప్పారు. చెప్పారా? నాకు ఆయన నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్ ఆయన రామ్ గారు. సో ఐఎమ్ హ్యాపీ. మీరు కూడా నెక్స్ట్ చాక్లెట్ బాయ్ లాగా ఏమని చెప్పొచ్చు మీకు కూడా. మీరే చెప్పాలి, నేను చెప్పచ్చు. అందరం చెప్తాం నెక్స్ట్ ఆర్ఎమ్మ తర్వాత. ప్రొడ్యూసర్ గారు, సో ఈ మధ్యకాలం మనం చూసాం డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్స్కి మధ్యలో గొడవలు చాలా జరిగాయి, చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఈ సినిమాకి టికెట్స్ ఎలా ఉన్నాయి? అందరికీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయా? సో అందరు థియేటర్స్కి రావాలి కాబట్టి మీరు ఏం చెప్తారు? యూజువల్లీ September 10th మేము అనుకున్నప్పుడు ఫస్ట్ మూవీస్ ఏం లేవు పెద్దగా అప్పుడు. లేకుండా, సో మనం అనౌన్స్ చేసినాక సడన్లీ చాలా మూవీస్ వచ్చినాయి. ఇట్స్ అ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. కాకపోతే ద డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ మూవీస్ ఏంటనేది మన జానర్ అనేది డిఫరెంట్ అండ్ ప్యూర్గా తెలంగాణ కల్చర్ ఆ టైప్ ఆఫ్ జానర్ కాబట్టి వీ మే రెగ్యులర్ గ్రాస్ ద ఆడియన్స్ అని అనుకుంటున్నాము. ఇంకోటి మేము ముందు కూడా వాంట్ టు అనౌన్స్ సమ్ డిస్కౌంట్ ఫర్ ఆల్ ద సింగిల్ స్క్రీన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అది డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తాము. బట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ అనేది ఇంకా మేము Yeah. ఫైనలైజ్ చేయలేదు టు అట్రాక్ట్ ద ఆడియన్స్. దట్స్ వాట్ అవర్ ఎజెండా అంటిల్ నౌ. విల్ సీ. మేము కూడా మంచి కంటెంట్ వస్తే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూసే టైపే. Yeah. ఎంత ఖర్చు అయినా పెట్టి వెళ్ళే జనాలు మనందరిలో చాలా మంది ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఇట్లా బోనస్ ఇస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. డెఫినెట్లీ ఇనిషియల్ కాకుండా వీలైనంత వరకు బోనస్ రన్ చేయడానికి రైట్. ప్లానింగ్. డైరెక్టర్ గారు, సో ఈ మూవీలో మేము టీజర్ చూసినప్పుడు బీజిఎం అండ్ ఆర్ఆర్ఆర్ చాలా బాగుంది. చాలా మంది కామెంట్స్లో కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దాని గురించి? మ్యూజిక్ కూడా కథలో ఒక భాగంలా ఉంటుంది. స్పెషల్లీ కొన్నిసార్లు మాటలు డ్రైవ్ చేయకపోయినా ఆ బీజిఎం అదే convey చేస్తుంది. audience కి. అదే కన్వే అవుతుంది. ఇప్పుడు
ఇప్పుడు మాకు ఇద్దరు వర్క్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్. సాంగ్స్ ప్రశాంత్ విఆర్ గారు, ఆర్ఆర్ ఏమో ప్రదీప్ దత్త అని అతను చేశాడు. ఇప్పుడు బీజిఎం అయితే కథలో ఒక భాగంలాగా వెళ్తుందండి. పాటలు ఏదో సపరేట్గా చేసామనే ఫీలింగ్ ఏముండే, సిచ్యువేషనల్ పరంగానే వస్తాయి. ఉన్న సాంగ్స్ కూడా చాలా ఇంపాక్ట్. ఇప్పుడు మనం 2 పాటలు బయటకు వచ్చాయి, మారి సాంగ్ అండ్ బావా సాంగ్, ఎస్ చాలా ఇంపాక్ట్గా ఉంటుంది. ఇంకా జాతర పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ ఈ సినారియోలో వచ్చే సాంగ్ జాతర సీన్ చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా ఉండిందా? ఉంది. సెట్ కూడా కొలాప్స్ కూడా అయింది. వర్షాలు పడి ఆ టైంకి వర్షాలు పడి సో మళ్ళీ ఫ్రెష్ అప్పుడు ఆ టైంలో ప్రొడ్యూసర్ గారి మైండ్ సెట్ ఎలా ఉండింది? ఫర్ ద బెస్ట్. అంతేనా? ఓకే. ఒక్కసారి అయ్యా అని అనిపించింది మీకు? చాలాసార్లు అనిపిస్తుంది. ఓకే, బట్ అదంతా 10th రోజు వచ్చేస్తుంది మీకు. అదే దట్స్ వాట్ Definitely. అవన్నీ మర్చిపోతారు మీరు. మర్చిపోవాలని అనుకుంటున్నా. రైట్. దీప గారు, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మా ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు మీరు? ఆల్రెడీ మీ లుక్ అయితే నచ్చింది, క్యూట్గా, ఊర్లో ఎలా ఉంటారో అలా ఉన్నారు. సో మంచు క్యారెక్టర్ ఎడ్యుకేటెడ్ అండ్ మెచ్యూర్ గర్ల్ ఉంటుంది. ఓకే. అండ్ మంచు లవ్ కోసం హౌ స్ట్రాంగ్లీ షీ విల్ బీ అండ్ క్యూట్గా ఉంటుంది. మంజు కర్ణి అండ్ దున్నపోతులకు ఒక ఎమోషన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీతో ఒక ఎమోషన్స్ ఉంటుంది. అంతే. మీరు సెప్టెంబర్ 10th థియేటర్లో చూడండి. తెలంగాణ కల్చర్ మీకు కొత్త కదా, సో ఏంటి నేర్చుకున్నారా ఆ మూవీ ద్వారా? ఎలా అనిపించింది? నేర్చుకుంటున్నాను. తెలుగు అండ్ తమిళ్ కల్చర్ బోత్ ఆర్ సేమ్, లిటిల్ డిఫరెంట్ ఓన్లీ. Okay. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది విలేజ్లోని, ఐ మీన్ తమిళనాడులో. సో నాకు ఈ అన్ని కల్చర్ అంటే కొంచెం తెలుసు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎవ్రీడే ఐ లెర్న్డ్ అ లాట్. రైట్. సో మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది, సో అందులోనే మనం అన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాము. ఓకే. సో రవితేజ ఆర్ రఘు గారు, హూ గివ్స్ యూ ద టఫర్ అడ్వైస్? టఫర్ అడ్వైజా? బెస్ట్ అడ్వైస్ కూడా చెప్పాలి, ఏమి ఇచ్చినారు? ఆర్ బెస్ట్ అడ్వైస్ చెప్పండి. బెస్ట్ అడ్వైస్ ఇప్పుడు దాకా రవితేజ గారు ఇచ్చింది. అంటే ఇది అడ్వైస్ అని చెప్పి స్పెసిఫిక్ గా అడ్వైస్ అని ఎవరు ఇస్తా పోతారు? ఒకటి మీరు తీసుకున్నది. పోనీ 1 word టు డిస్క్రైబ్ రవితేజ గారు. బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండా? అంత కన్ఫ్యూజన్ అవుతారు. మీరు పెద్దనాన్న అని పిలుస్తున్నారా, అన్న అని పిలుస్తున్నారా? చాలా చూసాం మేము. అన్నయ్య అని పిలుస్తాను నేను. అన్నయ్య అన్నయ్యనే పిలుస్తాను. పర్ఫెక్ట్ సెట్ అవుతారేమో. Yeah. చిన్నప్పటి నుంచి అంత పిలుస్తారా? చిన్నప్పుడు వేరేది పిలిచేవాడిని, కానీ ఒక నాకంటూ ఒక ఏజ్ వచ్చి కొంచెం అంత తెలుసుకున్న తర్వాత అన్నయ్య అని పిలవడం మొదలెట్టు. అంటే ఈయన నాకు మా ఇద్దరిది చూస్తే ఎవరు ఒక ఫాదర్ అండ్ సన్ ఇలా ఉండదు, ఒక బ్రదర్లీ బాండే ఉంటుంది. రఘు గారు, భరత్ గారు అండ్ రవితేజ గారు కలిసినప్పుడు ఎలా ఉంటారు ముగ్గురు? చాలా సరదాగా ఉంటారు. Yeah, ముగ్గురు మీ అన్నదమ్ములు ఎలా ఉంటారు? నాన్నగారు ఎలా అడ్వైజ్ ఇచ్చారు సినిమాల గురించి? రఘు గారు హార్డ్ వర్క్, ఇంకా అడ్వైస్ బాగా చేసుకో అని చెప్తారు అంతే, ఇంకా అంతే మీద ఏం చెప్తారు? మీ కజిన్స్ అందరు కలిసినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటారు. సినిమా గురించే మాట్లాడుకుంటాం. ఎవరు ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నారేమో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ మీ ఆ ఫ్యామిలీ నుంచి? కొన్ని ఒక 1-2 years వచ్చేస్తారు. ఓకే. మారమ్మ గురించి ఒక 3 words చెప్పండి. ఎమోషనల్, రూటెడ్, డివోషనల్. దీపా గారి గురించి దీపాగా మంచిగా ఎలా చెప్పండి. అనిపించింది మంచిగా set లో? చెప్పండి. మంచిగా. మంచి సరదా పిల్ల. అంతేనా? Yeah. సెట్స్ లో అల్లరి చేసేది Yeah, అల్లరి చేస్తుంది. మీరా దీపా గారు? తినే ఆమెనా? నేను ఏం అల్లరి నేను చేసేది? క్యారెక్టర్ లో లేదు ఉండేవాడిని. లేదు, నేను అలాగా కనిపిస్తలే, అందుకే మీరే అనిపిస్తుంది నాకు. తనే అంతే. అల్లరి చేస్తుంది. ఫస్ట్ డే సెట్ లో ఎలా ఉండింది మీకు? ఫస్ట్ డే మంచి ఛాలెంజింగ్, ఎప్పుడెప్పుడు దూకాలా అనిపించింది. నర్వస్ గా ఏం అనిపించలేదు? నర్వస్ గా లేదు, డైరెక్టర్ గా స్టోరీ ఎందుకంటే ఆల్రెడీ మొత్తం నేర్చుకున్నా కదా, మొత్తం తెలంగాణ నేర్చుకున్నా, మొత్తం కాస్ట్యూమ్ వేసుకుని ఎలా అంత ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఇంకెంత ఎప్పుడెప్పుడు అన్నట్టు ఉన్నాం అంతే. షూట్కి ఎప్పుడు వెళ్తామో అనేది ఉండేది దాంట్లో. అంటే ఇక బెరుకు భయపడడం అట్లా ఏం లేదు. ఈవెన్ దీపు కూడా అంతే. తను మనం తీసుకున్నప్పుడు కూడా ప్రిపరేషన్ చేసాం, మంచు క్యారెక్టర్ ఇలా ఉంటుంది, సో ఇలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు తనకి నీకు డిఫరెన్స్ ఏంటంటే తను చదువు డ్రాప్ అవుట్ అయ్యాడు, నువ్వు చదువుకున్నావు, యువర్ ఎడ్యుకేటెడ్ గర్ల్, ఇలా ఉంటుంది. అంటే వీళ్ళందరికీ ఆ ఊరన్నా, ఆ యానిమల్ అన్నా, ఆ గ్రామదేవత అన్నా ఒక లవ్, ఎఫెక్షన్ ఒక అలా వెళ్తుంది. రెగ్యులర్ సినిమాలా ఉండేలా ఉండదు. మనం ఇందులో చూస్తే ఏంటంటే ఆ ఊర్లో క్యారెక్టర్స్నే చూస్తుంటాం,
కొంతమందికి ఆ విలేజ్ పీపుల్కి అయితే చాలా వరకు కనెక్ట్ అవుతుంది. అరే ఇది మన క్యారెక్టర్, ఈ అమ్మాయి మన క్యారెక్టర్, మన పక్కింటి అమ్మాయి లాగానే. ఇప్పుడు మీరు ఈవెన్ మాధవ్నే చూస్తే మాధవ్ ఎక్కడ కనబడు, ఆ క్యారెక్టర్ క్యారెక్టరే కనబడుతుంది. డైరెక్టర్ గారు ఫస్ట్ మిమ్మల్ని కలిసి, డైరెక్టర్స్ జనరల్గా ఎలా ఉంటారంటే చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్, అసలు లుక్లో కూడా చాలా డౌన్ టు అంటే స్టైలిష్గా ఉంటారు. మరి సో ఎలా ఉన్నారు మీరు? అంటే మ్యాటర్ ఎక్కువ ఉందని మనకు తెలుసు వాళ్ళలో. సో ఫస్ట్ టైం మీకు ఆయన కనిపించినప్పుడు ఎలా అనిపించింది, స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు కానీ నాకు ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ టైం చూడగానే రిషబ్ శెట్టి గుర్తొచ్చారు. ఆయన అవునా? గడ్డం కలి చూడడం వచ్చి సీరియస్ గా వస్తారు, అలా సీరియస్ గా వచ్చి సీరియస్ గానే కథ చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు మనం సరదాలు చేయలేం కదా. That's it. ఆఫ్ కోర్స్ అప్పుడు ఈవెన్ ఏదైనా కామెడీ సినిమా చేసినప్పుడు అలా ఉంటా కావచ్చు. కానీ ఇప్పుడు మేజర్గా ఏంటంటే నేను కూడా కథలో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండేవాడిని. అందుకనే ఎవరన్నా సెట్కి వచ్చినా కూడా నేను పెద్ద పట్టించుకోకపోవడం. ఇప్పుడు మనం ఈ రోజు చేయాల్సిన సీన్లు ఏంటి, దాంట్లో ఎమోషన్ ఏంటి, సీరియస్ ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు నేను ఫోకస్డ్ గానే ఉండేవారు. యా, బయటకి పొరపాటు వర్క్ ఉంటుంది కదా. మిగతా అన్ని నేనేం పట్టించుకునేవాడిని కాదు. సో ఈరోజు మనకి ఇవి అవైలబుల్ లేవు అంటే డిస్కస్ చేసుకునేవాడిని తప్ప మూవీలోనే ఉండేవాడిని. ఓకే. రవితేజ గారి మూవీస్ ఏది మీకు ఇష్టం? కిక్, మీకు విక్రమార్కుడు. దీప గారు యాక్టింగ్ ఆర్ డాన్సింగ్? యాక్టింగ్. యాక్టింగ్. గ్లామర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్? డెఫినెట్లీ ఈ మూవీలో అదే మారమ్మలో అదే చూసాం మేము. ఓకే. వన్ యాక్ట్రెస్ హూ ఇన్స్పైర్స్ యూ? Looking at me. సావిత్రి గారు, సావిత్రి సౌందర్య ఇప్పుడు గారు, ఇప్పుడున్న సాయి పల్లవి గారు. ఎవరు? సాయి పల్లవి గారు. ఓకే, నైస్. ఫేవరెట్ తెలుగు మూవీ? జోసి, మరమ్మ మారమ్మ, శ్యామ్ సింగారాయ్ ఉంది. నాని గారి ఫేవరెట్. ఓకే. సో నాని గారితో అప్కమింగ్ మూవీ వస్తే చేస్తారా ఖచ్చితంగా? మొన్న మా డబ్బింగ్ చెప్తున్నాడు నాని గారి ప్యారడైస్ పక్కన జరుగుతుంది. ఇది కలిస్తే పాపం ఈవిడ కలగదని ఫీల్ అయ్యారు చాలా. ఓకే. ఇప్పుడే చెప్తారు నేను ఐ మెట్ నాని. మాధవ్ గారి గురించి ఒక వర్డ్. టాల్, డిసిప్లిన్ అండ్ ఒబీడియంట్ అండ్ డెడికేట్. సో మాధవ్ గారు ఇరుముడి సినిమా వస్తుంది కాబట్టి రవితేజ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అంటే మనమందరం చెప్పే స్థాయి లేదు, బట్ యాజ్ ఎ వెల్ విషర్స్ గా మీరేం చెప్తారు ఇరుముడి మూవీకి? ఎక్సైటెడ్, వెరీ మచ్ ఎక్సైటెడ్. షూట్ లో ఉన్నట్టున్నారు రవితేజ గారి మూవీ షూట్ లో. యా మొత్తం ఆల్మోస్ట్ మల్లెపూల పల్లికి సాంగ్ 4 days షూటింగ్ నేను వెళ్ళాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ అంతే. వి ఆర్ ఆల్సో ఎగ్జాక్ట్లీ. మీరు డైరెక్టర్ గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? పూరి జగన్నాథ్. వావ్, ఓకే. అండ్ మీరు చెప్పండి, మారమ్మ మూవీ ఎందుకు చూడాలి? మారమ్మ మూవీ ఎందుకు చూడాలి అంటే, మీకు తెలంగాణలో ఉన్న కల్చర్ ఇప్పుడు మీకు తెలియదు. సో వాట్ ఈస్ పోతే ఏంటి, ఆ విలేజ్లలో ఎందుకు పెంచుకుంటారు, అసలు దాన్ని ఎందుకు, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మీకు తెలియదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక కల్చర్ ఉంది తెలంగాణలో అనేది మీకు తెలుస్తుంది. నాకు ఇలాంటి సో culture డెఫినెట్లీ ఇఫ్ యూ తెలియదు. వాంట్ టు నో సంథింగ్ అబౌట్ వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద విలేజెస్ అండ్ అవుట్ ఆఫ్ సిటీ పెడితే ఏముంటుందో తెలియాలి అంటే మీరు మారమ్మ మూవీ చూడాలి. డెఫినెట్లీ. మీరు చెప్పండి మారమ్మ మూవీ ఎందుకు చూడాలి? ఒక బ్రదర్లీ, ఒక దున్నపోతుకి, ఒక కర్ణికి ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అది నన్ను బాగా ఎక్సైట్ చేసింది, జనాల్ని కూడా ఎక్సైట్ చేస్తుందని ఐఎమ్ హోపింగ్. సో లెట్స్ సీ. మీరు చెప్పండి దీప గారు. అండ్ ఆడియన్స్ మీ క్యారెక్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా కలిసి చెప్పండి. నా క్యారెక్టర్ కాదు, ఒక ఫిల్మ్ మొత్తంగా ఒక ఎమోషన్ ఉంటుంది, కానీ ఇలాగా కల్చర్ ఉంటుంది అని అందరికి దే షుడ్ నో. ఎస్, సిటీ పీపుల్ అందరూ ఒక 20 years బ్యాక్ ఇదే మన కల్చర్ ఇలాగా ఉంటుంది. ఎస్పెషల్లీ జెన్జీ తెలియాలి. మరిమ ఒక గాడ్ ఉంటుంది అని ఇలాగా ఎమోషన్స్ ఉంటుంది. లైక్ విలేజ్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, దే షుడ్ నో. దట్స్ వాట్. రైట్. కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు చెప్పండి. మారెమ్మ చాలా ఎమోషనల్ మూవీ అండి. జాతర అంటే మారెమ్మ గ్రామ దేవత చుట్టూ జరిగే స్టోరీ అయినా కూడా చాలా క్యారెక్టర్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఆ ఎమోషన్ ఉంటుంది. సినిమా లాస్ట్ 20-25 minutes అయితే చాలా బూస్ బంప్స్, అవునా? చాలా బాగుంటుంది. రైట్. ఐ థింక్ అందరికి ఏడు వస్తాయి. ఏడుపు కూడా వస్తుంది, ఎమోషనల్ గా కూడా తీసుకెళ్తాం. Of course, సో yes. ఎమోషనల్ అండి చాలా. ఎవ్రీ పర్సన్ అంటే చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి, అవ్వలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ
పల్లెల వాళ్ళకైతే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. రైట్. వికాస్ అని మా విలన్ ఉన్నాడు, సినిమా బండి అని చేశారు ఆయన సూపర్ క్యారెక్టర్. ఆయనది నాది మధ్య జరిగే ఆ fight scenes. సూపర్ ఉంటుంది. రైట్. అది మరి మారమ్మ టీం అంటున్నారు, మా సినిమాలో దమ్ముంది, కంటెంట్ ఉంది, తెలంగాణ కల్చర్ కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాం అంటున్నారు. మరి మనం కూడా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తేనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త సినిమాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. మరి మీరు మాత్రం థియేటర్స్లో కలుద్దాం 10th సెప్టెంబర్లో. మారమ్మ అని మర్చిపోకుండా చూడండి. అలాగే ఇరుముడి కూడా వస్తుంది కాబట్టి అది కూడా చూసేసిన తర్వాత వాళ్ళు అందరం కలిసి మారమ్మకి కూడా వెళ్ళిపోదాం. రైట్. అది మరి స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.